రెడీ అన్న. నమస్తే అన్న. ఎలా చూస్తారన్న ఈ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని? చాలా దారుణం అండి ఇది. దేశాన్ని ఉలిక్కిపాటు చేసిన ఘటన అది. అది ఒక టూరిస్ట్ ప్లేస్, జమ్మూ కాశ్మీర్ దగ్గర అదొక టూరిస్ట్ ప్లేసు. ఎంతోమంది వెళ్తుంటారు, అది మినీ స్విట్జర్లాండ్ అంటారని విన్నాను. ఎంతోమంది విహారయాత్రకి కొత్తగా పెళ్ళైన దంపట్లు వెళ్తూ ఉంటారు. నిన్న జరిగిన ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. వాళ్ళకి ఎలాగొచ్చారో లోపలికి, వాళ్ళకి అక్కడ రాష్ట్ర స్టేట్లో ఏరియాలో వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరో అర్థం కావట్లేదు. వాళ్ళు అసలు ఆర్మీ డ్రెస్సులో ఎలాగొచ్చారు, మారు వేశారు అంటే ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి అటాక్ చేశారంటే, అది అటాక్ చేస్తా అది ఐడి కార్డులు చెక్ చేసి హిందువా కాదని కూడా చెక్ చేసి అటాక్ చేసి చంపారంట. ఉగ్రవాదానికి ఒక మతం తీసుకొచ్చి కేవలం హిందువుల్ని టార్గెట్ చేయడం ఎలా అనిపించింది? ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి. గతంలో ఎప్పుడు చూడలే ఇది ఇప్పుడే వింటున్నాను. హిందూ కాదని చెక్ చేసి మరీ చంపడం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన 3వసారి ప్రధానమంత్రిగా దేశం ప్రశాంతంగా చాలా బాగుంది. ఇలాంటి చర్యలు ఎప్పుడు జరగల. ఈరోజు శత్రు దేశాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలన చూసి ఎవరైనా అటాక్ చేయాలన్నా భయపడుతున్నారు. అది వరకు అన్ని ఘటనలు ఎప్పుడు జరగల. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన ఒక ఇండియాకే కాదు, వరల్డ్ లీడర్. అన్ని దేశాలతో పరిచయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని దేశాలు, ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇలాగ ఈ చైనా ఇలాగా కొన్ని దేశాలు మాత్రం ఈ ఉగ్రవాదాన్ని పోషిస్తున్నాయి, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. ఏదైనా కానీ దీనికి సంబంధించిన వాళ్ళని త్వరగా దీనికి సంబంధించిన వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలి. అలాగే వీళ్ళని ఉసుగొలిపే ఏ దేశం అయితే ఉందో ఆ దేశం ఇప్పటి నుంచి మాకు శత్రు దేశంతో సమానం. వాళ్ళు కూడా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఓకే, యాక్చువల్లీ చాలా మంది ఏమంటారంటే భారతదేశం వాళ్ళ సపోర్ట్ వల్లే జరిగింది అనేది ఒక వాదన అయితే, ఇక్కడ ఉంటా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని ఎలా చూడాలి? ఉగ్రవాదులు బయట ఉన్న, దేశం లోపల ఉన్న వాళ్ళని అణచివేయాలండి. దేశం బయట ఉన్న వాళ్ళకన్నా దేశం లోపల ఉన్న వాళ్ళతో ప్రమాదం ఉగ్రవాదులు. వీళ్ళు ఎవరైతే మా దేశంలో ఉంటా భారత్ ఓడిపోతే కేకులు కట్ చేసుకుంటా సెలబ్రేషన్ చేసుకుంటా, అలాగే నిన్న జరిగిన ఘటన కూడా కొంతమంది ఎవరో సెలబ్రేషన్ చేసుకున్నారంట ఇక్కడ ఉంటా. ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. మా దేశంలో ఉంటా మీరు పక్క ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తా ఉన్నా వీళ్ళు ఇంకా తీవ్రమైన ఉగ్రవాదులు. ఇలాంటి వాళ్ళందరినీ తరిమి కొట్టాలి. వీళ్ళందరినీ దేశ బహిష్కరణ చేయాలి. దీని మీద PM గారు ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఇలాంటి ఘటనలు మళ్ళా జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను. మోడీ గారు మాట్లాడుతూ, ఎప్పుడు హిందీలో మాట్లాడే మోడీ గారు మన భారతదేశంలోనే ఇంగ్లీష్లో డైరెక్ట్గా ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలాగా వార్నింగ్ కూడా జరిగింది. అంటే మోడీ గారు స్టాండర్డ్ ఒకటైతే ఫిక్స్ అయి ఉంటాడు మెంటల్గా. ఏమై ఉండొచ్చు? మోడీ గారు ఫిక్స్ అయ్యారండి. దీనికి ఎవరైతే ఈ యదవ పని చేశారో ఈ దేశపోళ్ళు, వాళ్ళకైతే నాకు తెలిసి యుద్ధం అనేది ఉండిద్ది. ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళ మీద అటాకింగ్ ఉండిద్ది. మోడీ గారు వదిలిపెట్టరు. ఆయన ఈరోజు మనం భారతదేశం చాలా ప్రశాంతంగా ఉంది. మనం స్నేహానికి స్నేహం, శత్రుత్వానికి శత్రుత్వమే. ఎవరైనా మంచిగా వస్తే మంచి, డి అంటే డి. ఈరోజు మోడీ గారు ఎక్కడ దగ్గర వాళ్ళని మాత్రం వదిలే పరిస్థితే లేదు. దీనికి సంబంధించిన వాళ్ళందరూ త్వరలోనే యాక్షన్ ఉండిద్ది. అలాగే దేశం లోపల ఉండి వాళ్ళకి షెల్టర్ ఇస్తా, వాళ్ళకి జిందాబాద్లు కొడుతున్న వాళ్ళని కూడా తరిమి కొట్టాలని నేను కోరుతున్నాను. మనం ఇంకా యుద్ధం ప్రకటించలేదు, అఫీషియల్గా కూడా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, కేవలం ఉగ్రవాదాన్ని అంతమవుతామని మాత్రమే అన్నాం. కానీ ఈలో పాకిస్తాన్ ఆర్మీ ఎలర్ట్ అయిపోయి క్షిపణులను పరీక్షించుకుంటుంది. అంటే వాళ్ళ బలాలను పరీక్షించుకుంటున్నారా, లేదంటే మాకు ఇంత బలం ఉందని మనకు చూపిస్తున్నారా అర్థం కావట్లేదు. ఏమండి, పాకిస్తాన్ ఆర్మీ ఇండియా కూడా వేయలేదు. వాళ్ళకి ఈరోజు తినడానికి తిండే లేదు. పాకిస్తాన్లో అల్లాడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు. కానీ కొంతమంది అక్కడున్న రాజకీయ నాయకులు అయితే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తా అనవసరంగా వాళ్ళ ప్రజలను కూడా సఫర్ చేపిస్తున్నారు. వాళ్ళు చేసే మూర్ఖ పనుల వల్ల వాళ్ళ దేశ ప్రజలు కూడా అల్లాడుతున్నారు. ఈరోజు పాకిస్తాన్లో చాలామంది హిందువులు కూడా ఉన్నారు, సెటిలర్స్. వీళ్ళు చేసే పనుల వల్ల అక్కడున్న సెటిలర్స్ కూడా ఇబ్బంది పడతారు. ఈ ఉగ్రవాదాన్ని అంటే వీళ్ళు ఇలాగా ఇప్పటి నుంచో పాకిస్తాన్ అనేది ఈ ఉగ్రవాదాన్ని పోషిస్తూ ఉంది. ఇది అంటే ఎప్పుడు జరగలేదు ఈ ఘటన. ఇప్పుడు ఇది వాళ్ళు తెగించారు. వాళ్ళకి మాత్రం దీనికి సంబంధించిన వాళ్ళు ఏదైనా వాళ్ళు ఎన్ని పరీక్షలైనా చేసుకొని
దానికి ధీటుగా ఈరోజు ఇండియా ఆర్మీ రెడీగా ఉంది. మా దగ్గర కూడా యుద్ధ సామాను అయితేమి, యుద్ధ విమానాలు అయితేమి, అణుబాంబులు అయితేమి అన్ని 100 రెట్లు మా దగ్గర ఇంకా ఎక్కువ సామాను ఉంది. మీరు మీ మైండ్లో ఆలోచన వచ్చినా సరే అటాకింగ్ మేము సిద్ధంగానే ఉన్నాం. నరేంద్ర మోడీ గారు 24 hours ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది. పాకిస్తాన్ అంతా చూసేదాకా, ఈ ఉగ్రవాదాన్ని అణచివేసేదాకా మేము నిద్రపోమని కోరుతున్నాం. 5 నిర్ణయాలలో సింధు జలాల ఒప్పందం 1960 ఒప్పందాన్ని కూడా రద్దు చేశారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు? నరేంద్ర మోడీ గారు ఏ డెసిషన్ తీసుకున్నా దానికి భారతదేశ ప్రజలంతా కట్టుబడి ఉన్నామండి. ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా అది 100% ఆలోచించే తీసుకుంటారు. అలాగే దీనికి సంబంధించిన మొత్తం ఏదైతే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారో ఆ దేశానికి సంబంధించిన వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. అలాగే అక్కడ ఎవరన్నా మన వాళ్ళు ఉన్నా వాళ్ళు వచ్చేసేయండి, టైం ఇచ్చారు కాబట్టి. త్వరలోనే దీనికి సంబంధించిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. పాకిస్తాను వాళ్ళు ఏదైనా వాళ్ళు మైండ్లో ఆలోచన ఏదైనా కానీ ఉన్నా, అంటే ఇంకా ఇలాంటి ఇష్యూస్ ఏదైనా చేయాలనుకో మీ మైండ్లో ఆలోచన రావడానికే భయపడేటట్టు ఈరోజు మోడీ గారు చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. త్వరలోనే మీకు ఆ రియాక్షన్ ఉండిద్ది. ఓకే, నాగేశ్వర గారు ఒక వీడియో చేసి నేను ముందే చెప్పాను ఇటువంటి అటాకులు జరుగుతాయని, దానికి కారణం మీకు అర్థమవుతుందా? బెట్టింగ్ యాప్లు మీరు ప్రమోట్ చేయడం వల్ల దాని నుంచి వచ్చే రెవెన్యూ ఇట్లా టెర్రరిస్టులకి అందుతుందని నేను ఆల్రెడీ చెప్పాను. అయినా సరే మీరు మారట్లేదు. దీనికి ఈ ఉగ్రవాదం ఇప్పుడు జరగడానికి గల కారణం ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళు, వాళ్ళది కూడా ఒక పాత్ర ఉంది అంటూ ఒక నింద మోపడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? సమర్థించవచ్చు అంటారా? వాస్తవం అని ఒప్పుకుంటారంటారా? ఏమో ఉండొచ్చు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు అనేవి చాలా ఉన్నాయి యాప్లు. వాటి వల్ల ఇల్లీగల్ మనీ ఏమన్నా చేరుతుందేమో. అవి బ్యాన్ చేయడం కూడా మంచి పనే. దీనివల్ల యువత కూడా చెడిపోతుంది. దానికి ప్రమోట్ చేస్తున్న వాళ్ళు, అలాగే ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మామూలుగా ఈ ఐపీఎల్లోనే మై లెవెల్ సర్కిల్ అని అయ్యని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే బెట్టింగ్ అనేది జరగకుండా యువతను కాపాడాలని నేను కోరుతున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.